మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మధుర నామమున మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 14:18. మమ్మను నేను అనాథులుగా విడువను. పురులారా, దేవుడు ఉదయకాలం శక్తి కలిగిన వాగ్దానాన్ని మీ జీవితంలో ఆయన నెరవేర్చబోతున్నాను. పురులారా, అందరి చేత విలువైపడి ఒంటరిగా ఆందోళన చేత బాధపడుతున్నావా? ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడువను. బిడ్డలను కలిగి ఉండి అనాథగా జీవిస్తున్నావా? దుఃఖంతో ఉన్నావా? ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టున్నా. యేసేపు సొంత అన్నదమ్ములే పుల్లర బానిసగా అతన్ని అమ్మివేసినప్పుడు, మిద్యానీయులు అతన్ని ఐగుప్తు దేశానికి తీసుకుని వెళ్ళి అమ్మివేసినప్పుడు, పుల్లర దేవుడు సొంత అన్నదమ్ములు యేసేపు మీద జాలి చూపించకపోయినా పరమ తండ్రి అయిన దేవుడు యేసేపును ఒంటరిగా విడిచిపెట్టలేదు. యేసేపుతో దేవుడు తోడే ఉండి ఐగుప్తు దేశమందు సింహాసనమందు కూర్చోబెట్టాడు. పిల్లల ఉదయకాలం దేవుడిని దుఃఖాన్ని నీ వ్యాధిని ఆయన తొలగించి ఆయనకి తోడుగా ఉండి నిన్ను ఆదరించి నిన్ను ధైర్యపరిచి నిన్ను ఆశీర్వదించి వాడైనా దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుడు కాక. పరిశుద్ధుడు వెంట తండ్రి ఉదయకాలం ఆయన నువ్వు అనాథులుగా విడవనను ప్రభువా తండ్రి నాయన, ఎవరైతే దుఃఖంలో వేదనలో కష్టాలను దుఃఖాన్ని విడిపించి నాయన మీకు తోడుగా ఉంటారని వాగ్దానం చేస్తూ నాయన, ఎవరు విడిచిపెట్టినా విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా. అందరూ ఉండి నాయన, అందరు బంధువులు ఉండి స్నేహితులుండి ప్రభువా ఒంటరిగా వేదనకరమైన స్థితిలో ఉన్నటువంటి బిడ్డను ధైర్యపరిచి వారికి మీరు తోడుగా ఉంటారని వాగ్దానం చేసినట్లుగా నాయన, బిడ్డలకు మీరు తోడుగా ఉండి నడిపించి యువత కాలం పనుబాట్లు ప్రయాణాల్లో వారి కుటుంబాలు వారి బిడ్డలందరూ దీవించుకుని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నారు మా పరమ తండ్రి. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యు. దేవుడు మనం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.